చాలా కాలంగా ఒక సమస్య మీద విజయం పొందాలని ప్రయత్నాలు చేస్తున్నారా? అయితే దేవుడు ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తాము, అమాలేకులు అనేటువంటి వారు ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు మోషే అంటాడు, నీవు మన జనులు తీసుకుని వెళ్ళి వారితో యుద్ధం చేయమని చెప్పి మోషే తన కర్రను తీసుకుని ఒక కొండ మీదకి వెళ్ళి మోషే తన 2 చేతులను పైకెత్తి ప్రార్థన చేస్తున్నంతసేపు ఇశ్రాయేలీయులకి బలం చేకూరి వారు విజయం పొందుతున్నారు. మోషే చేతులు బలహీనమయ్యేసరికి అహరోను, హూరు అనేటువంటి 2 వ్యక్తులు కూడా తన ఇద్దరు మోషే యొక్క చేతుల్ని చెరొక భుజం మీద వారు పెట్టుకుని వారు మోషేకి సహకారులుగా ఉంటారు. ఎప్పుడైతే వారు సహకారులుగా ఉన్నారో వారు సాయంత్రం కాలం వరకు మోషే యొక్క చేతులను అలా పైకి ఎత్తి ఉంచడానికి ఎంతగానో సహకరించారు. అలా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు అమాలేకుల మీద విజయం సాధించారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మోషే చేతులు పైకెత్తడం అనేది మాకు ఒక విషయాన్ని సూచిస్తుంది. అదేంటంటే నిలకడను మనకు సూచిస్తుంది. మీరు ఒక సమస్యలో మీరు పోరాటం చేస్తున్నారు, మీరు ఒక సమస్యలో ఇదేనో ఒక సమస్యను మీరు ఎదుర్కొంటున్నారు, ఒక పరీక్షను మీరు ఎదుర్కొంటున్నారు. అయితే మీరు ప్రార్థన ఎడతెగక కంటిన్యూగా మీరు చెయ్యాలని దేవుడు మీరు కన్సిస్టెన్సీగా మీరు ప్రార్థనలో మీరు నిలకడగా మీరు ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థనలో నిలకడతో పాటు మనకి సంఘ సహకారం కూడా అవసరం. ఎలా అయితే మోషేకి హూరు, అహరోను అనేటువంటి వారు ఎలా అయితే సహకారులుగా ఉన్నారో మనకి కూడా సంఘ యొక్క ఆ యొక్క సహకారం కూడా మనకు అవసరం. విశ్వాసుల యొక్క సహకారం కూడా మనకు అవసరం. ఈ రోజున మీ యొక్క సమస్యలో మీ యొక్క దాంట్లో మీరు విజయం పొందాలంటే మీరు నిలకడగా మీరు ప్రార్థన చేయాలి. సంఘ సహకారం కూడా మీకు ఎంతో అవసరమై ఉన్నదనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ యుద్ధం చేసినది యెహోషువ అయినప్పటికీ విజయం మాత్రం మోషే ప్రార్థన ద్వారా వచ్చిందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మీరు ఈ రోజున బయట ఆ యొక్క సమస్య మీద మీరు ఆ విజయం పొందడానికి ఎన్ని ప్రయత్నాలైనా మీరు బయట చేయొచ్చు. కానీ మీ ప్రయత్నాలతో పాటుగా ప్రార్థన అనేది ఎంతో అవసరం. ఈ ప్రార్థన ద్వారానే మీరు విజయాన్ని సాధించగలరు అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు మనకు బయలుపరుస్తున్నాయి. ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాటని మీరు జ్ఞాపకం చేసుకుని మీకున్నటువంటి సమస్యలో మీకున్నటువంటి ఆ యొక్క ఇబ్బందిలో మీరు దాంట్లో నుంచి మీరు విజయం పొందాలంటే, ఆ పరిస్థితుల నుంచి మీరు విజయం పొందాలని అంటే ఖచ్చితంగా మీరు నిలకడగా ప్రార్థన చేయాలి. మీకు సంఘ సహకారం ఖచ్చితంగా అవసరమై ఉన్నది. కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే మీరు విజయాన్ని పొందుతారు అనే విషయాన్ని కూడా మీరు మర్చిపోకుండా ప్రార్థన మీద ఆధారపడండి. ఖచ్చితంగా దేవుడు మీకు విజయాన్ని గ్రహిస్తాడు.